వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 11th రోజు 7,000 ప్లస్ రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్ అనే టాపిక్పై మరికొన్ని క్వశ్చన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో చాలామంది తెలుగులో చేసినప్పుడు ఇంగ్లీష్లో అడగడం, ఇంగ్లీష్లో చేసినప్పుడు తెలుగులో అడగడం జరుగుతూ ఉంది. సో అందుకే పైన తెలుగు క్వశ్చన్, కింద ఇంగ్లీష్ క్వశ్చన్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ మొదటిసారి మన క్లాసెస్ ఫాలో అయితే అదర్ క్లాసెస్ కూడా చూడండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచ్ సబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో 251 నుండి 275 వరకు అయితే మనం నేర్చుకుందాం. అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క బోధకుడు ఎవరు? హూ వాజ్ ద ట్యూటర్ ఆఫ్ అలెగ్జాండర్ ది గ్రేట్? అరిస్టాటిల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కష్టాల అంతం కోసం 8 మడతల మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ ప్రొపౌండెడ్ ద 8-fold పాత్ ఫర్ ద ఎండ్ ఆఫ్ హ్యూమన్ మెసరీస్? గౌతమ బుద్ధ. చరకుడు ఎవరి ఆస్థానంలో ప్రముఖ వైద్యుడిగా పనిచేశాడు? ఇన్ హూస్ కోర్ట్ డిడ్ చరక సర్వ్ యాజ్ ద ఫేమస్ ఫిజిషియన్? కనిష్కుడు. బౌద్ధ మతం భారతీయ సమాజంలోని 2 వర్గాలను సమీకరించడం ద్వారా చెరగని ముద్ర వేసింది. అవి ఏ భాగాలు? అంటే ఏ 2 వర్గాలని? బుద్ధిజం లెఫ్ట్ an indelible impression by assimilating 2 sections of the Indian society. These sections were స్త్రీలు మరియు శూద్రులు అండి, ఉమెన్ అండ్ శూద్రాస్. ప్రాచీన మూల పదార్థాలను రాయడానికి ఉపయోగించే భాష ఏది? ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ద సోర్స్ మెటీరియల్ ఆఫ్ ఏన్షియన్ టైమ్స్. పాలి అండి. సో మన యొక్క యాప్లో మీరు పాలిటీ, జీకే అండ్ కంప్యూటర్స్ ఇవి కంప్లీట్లీ 100% అయిపోయింది. మీకు సైన్స్ స్కూల్ బుక్స్, కెమిస్ట్రీ 90% అయిపోయింది. మీకు ఇంకొక 2 డేస్లో కూడా నేను ఇప్పుడు మనం ఏదైతే 7,000 ప్లస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటాయి. డైలీ 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. డైలీ 100, ఎట్ ఏ టైం 7,000 కాదు, డైలీ 100 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. దాని యొక్క కాస్ట్ ఎంత ఉండాలనేది కమెంట్ చేయండి. అండ్ రైల్వే కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీకు అందులోనే వస్తుంది, నో నీడ్ టు వరీ. ఓకేనా? సో ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ చేస్తూ ఉన్నాను ప్రజెంట్, అవి అయిపోతూ ఉంటాయి త్వరలోనే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, భారతదేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య అభివృద్ధి చెందుతున్న వాణిజ్య సంబంధాలకు ఎవరి దండయాత్ర ఘోరమైన దెబ్బ తగిలింది? అంటే ఎవరి దండయాత్ర వల్ల? హూజ్ ఇన్వేషన్ డీల్డ్ ఏ డెత్ బ్లో టు ద థ్రైవింగ్ ట్రేడ్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రోమన్ ఎంపైర్? హన్స్. ఎవరి దండయాత్ర వల్ల? హన్స్ వారి దండయాత్ర వల్ల. బౌద్ధ మతంలో ఎద్దు బుద్ధుని జీవితంలోని ఏ సంఘటనతో ముడిపడి ఉంది? విత్ విచ్ ఈవెంట్ ఆఫ్ ద బుద్ధాస్ లైఫ్ ఈజ్ ద బుల్ అసోసియేటెడ్ ఇన్ బుద్ధిజం? తన యొక్క పుట్టుకకు సంబంధించిన విషయంలో మనకి ఎద్దుతోటి ముడిపడి ఉంది. బర్త్. అశోక ది గ్రేట్ ఆధ్వర్యంలో మౌర్య రాచరికం గురించి అత్యంత సముచితమైన వివరణ ఏమిటి? వాట్ ఈస్ ద మోస్ట్ యాప్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద మౌర్యన్ మొనార్కీ అండర్ అశోక ది గ్రేట్? సెంట్రలైజ్డ్ మోనోపలి, కేంద్రీకృత గుత్తాధిపత్యం. ఆర్యభట్ట మరియు వరాహమిహిరుల ప్రసిద్ధ పేర్లు ఏ కాలంతో సంబంధం కలిగి ఉన్నాయి? అంటే ఏ టైంలో? విత్ విచ్ పీరియడ్ ఆర్ ద రెనోడ్ నేమ్స్ ఆఫ్ ఆర్యభట్ట అండ్ వరాహమిహిర అసోసియేటెడ్? గుప్తా డినస్టీ, గుప్తా రాజవంశం టైంలో ఈ ఆర్యభట్ట వరాహమిహిరులు సంబంధం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అలహాబాద్ శాసనంలో ఎవరి విజయాలు ప్రస్తావించబడ్డాయి? హూజ్ అకంప్లిష్మెంట్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద అలహాబాద్ ఇన్స్క్రిప్షన్? సముద్రగుప్తుని యొక్క విజయాలు ఈ అలహాబాద్ శాసనంలో తెలియజేస్తూ ఉన్నాయి. వేదాలు ఎలా పరిగణించబడ్డాయి? వేదాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ శృతి.
సింధులోయ నాగరికత యొక్క అత్యంత విలక్షణమైన లక్షణము ఏమిటి? వాట్ వాజ్ ద మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? సిస్టమేటిక్ అర్బన్ లైఫ్, అంటే ఒక పద్ధతి అయిన నాగరికత, పట్టణ నాగరికత, సిస్టమేటిక్ అర్బన్ లైఫ్. వైదిక ప్రజలు మొదట ఏ లోహాన్ని ఉపయోగించారు? ద వేదిక్ పీపుల్ వర్ ద ఫస్ట్ టు యూజ్ విచ్ మెటల్? కాపర్ అండి, రాగి. గౌతమ బుద్ధుడు ఏ రాజవంశముతో సంబంధం కలిగి ఉన్నాడు? విత్ విచ్ రాయల్ డినస్టీ వాజ్ గౌతమ బుద్ధ అసోసియేటెడ్? శాక్య వంశం. ఓకే. రొమాంటిక్ నాటక రచయిత అయిన కాదంబరి రచయిత ఎవరు? అంటే ఈయన మంచి రొమాంటిక్ నాటక రచయిత అన్నట్టు. రొమాంటిక్ ప్లే రైట్ వాజ్ ద ఆథర్ ఆఫ్ కాదంబరి. హూ వాజ్ హీ? హీ ఈజ్ బాణభట్ట. సింధులోయ ప్రజలు సాధారణంగా తమ ఇళ్లను కాలిన ఇటుకలతో నిర్మించేవారు. ద ఇండస్ వ్యాలీ పీపుల్ జనరల్లీ యూజ్డ్ టు బిల్డ్ దేర్ హౌసెస్ మేడ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకలతో. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఘటన అశోక ది గ్రేట్ పరిపాలనా విధానాలపై గొప్ప ప్రభావాన్ని చూపింది? అశోకుడు అనగానే మనకి మెయిన్గా గుర్తొచ్చేది కళింగ వార్. విచ్ ఈవెంట్ హ్యాడ్ గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆఫ్ అశోక ది గ్రేట్? కళింగ వార్. ఏ బౌద్ధ సన్యాసి ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించారు? ఇన్ఫ్లుయెన్స్డ్ బై విచ్ బుద్ధిస్ట్ మాంగ్ డిడ్ అశోక అడాప్ట్ బుద్ధిజం? ఉపగుప్తుని యొక్క ప్రభావంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. రత్నావళి, హర్షచరిత, ప్రియదర్శిక మరియు నాగనందలలో హర్షవర్ధనచే రచింపబడనిది ఏది అని క్వశ్చన్ అడిగాడు. దట్ ఈజ్ హర్షచరిత. ఓకే. హర్షచరిత ఎవరు రచించారు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ దయచేసి షేర్ చేయండి. హర్షవర్ధన ఎవరి గౌరవార్థం కనౌజ్ సభను నిర్వహించారు? ఇన్ హ్యూజ్ హానర్ డిడ్ హర్షవర్ధన ఆర్గనైజ్ ద కనౌజ్ అసెంబ్లీ? హ్యూయన్ సాంగ్. శాతవాహనులు ప్రధానంగా తమ నాణాలను ఏ లోహంతో ముద్రించారు? ఇన్ విచ్ మెటల్ డిడ్ ద శాతవాహనాస్ మెయిన్లీ మింట్ దేర్ కైండ్స్? లీడ్, సీసం. చంద్రగుప్తుని మౌర్యుని ఆస్థానానికి పంపిన గ్రీకు రాయబారి? ద గ్రీక్ అంబాసిడర్ సెంట్ టు ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య వాజ్ మగస్తనీస్. దివ్యనందన, దోహకోశ, వజ్రఛేదిక మరియు వంశ తపక్షీణలలో భారతదేశంలోని తర్వాత రూపొందించబడిన బౌద్ధ గ్రంథం ఏది? వీటిలలో ఏది అంటున్నాడు. సో ఇందులో ఏదండి? వంశత పక్షిని. మాతృదేవత యొక్క ఆరాధన దేనితో ముడిపడి ఉంది? వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత. అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు భారత పాలకుడు పోరస్ మధ్య జరిగిన యుద్ధం ఏది? విచ్ బ్యాటిల్ వాజ్ ఫౌట్ బిట్వీన్ అలెగ్జాండర్ ది గ్రేట్ అండ్ ఇండియన్ రూలర్ పోరస్? ఏం యుద్ధం అంటే హైడాప్సెస్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ హైడాప్సెస్. సో ఈరోజు 725 క్వశ్చన్స్ అయితే మనం నేర్చుకున్నాం. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ నేను లేట్గా అయినా కానీ క్లాస్ చెప్పానంటే డెఫినెట్లీ యూజ్ ఉండే క్లాసే ఉంటుంది. సో అడ్జస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.